సన్లైట్ స్పోక్స్ మీద పడే విధానం చూసి మన యాన్సెస్టర్స్ టైం క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు. ఇది ఒక ప్రదేశం మాత్రమే కాదు, ఒక టైమ్లెస్ జర్నీ. ఒక 12 years అబ్బాయి ధర్మపద వచ్చి ఒక రాత్రిలోనే పూర్తి చేశాడు. కానీ ఆ తర్వాత తనను తను బలి ఇచ్చుకున్నాడని అందరూ చెప్తారు. కొంత టెంపుల్ సముద్రంలో దాగి ఉండొచ్చని రీసెర్చర్స్ అనుకుంటున్నారు. ఫస్ట్ సన్ రైజ్ ఆ విగ్రహం పైన పడేలాగా ఆ టెంపుల్ ని కన్స్ట్రక్ట్ చేశారు. జై శ్రీకృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇండియాకి ఒక గర్వకారణం, ప్రపంచానికి ఒక హెరిటేజ్ వండర్, అదే కొనార్క్ సన్ టెంపుల్. ఈరోజు మనం కొనార్క్ సన్ టెంపుల్ గురించి మాట్లాడుకుందాం. 13వ శతాబ్దంలోని సూర్యదేవుని గుడి. శిల్పకళ, శాస్త్రం, మిస్టరీలతో నిండి ఉన్న ఒక మహా అద్భుతం. కొనార్క్ టెంపుల్ ఒడిశా స్టేట్, పురి డిస్ట్రిక్ట్, బే ఆఫ్ బెంగాల్ దగ్గర ఉంటుంది. పక్కనే ఫేమస్ చంద్రభాగా బీచ్ కూడా ఉంటుంది. కొనార్క్ అంటే కోనా ప్లస్ ఆర్కా, కార్నర్ ప్లస్ సన్, అంటే సన్ ఆఫ్ ద కార్నర్. సన్ గాడ్ కి అంకితం చేసిన ఈ గుడి ప్రాచీన కాలంలో ఆర్క క్షేత్ర అని కూడా పిలిచేవాళ్ళు. 1984లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు వచ్చింది. ఇలా రావడానికి రీజన్ ఏంటంటే దీని ఆర్కిటెక్చరల్ ఎక్సలెన్స్, సింబాలిజం ఆఫ్ టైం, హిస్టారికల్ సిగ్నిఫికెన్స్. ఇది ఒక సాధారణమైన గుడి కాదు, ఇది ఒక లివింగ్ టెక్స్ట్ బుక్ ఆఫ్ ఆర్ట్, ఆస్ట్రానమీ అండ్ స్పిరిచువాలిటీ. అందుకే యునెస్కో దీన్ని హెరిటేజ్ వండర్ గా గుర్తించింది. స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ వస్తే కొనార్క్ సూర్య భగవాన్ కి అంకితం. ఇక్కడ మార్నింగ్ అండ్ ఈవినింగ్ పూజలు ఖచ్చితంగా చేసేవారు. మొదట గర్భగృహంలో సూర్యదేవుని ప్రతిమ ఉండేది. ఫస్ట్ సన్ రైజ్ ఆ విగ్రహం పైన పడేలాగా ఆ టెంపుల్ ని కన్స్ట్రక్ట్ చేశారు. యూరోపియన్ సేలర్స్ దీన్ని బ్లాక్ పగోడా అని పిలిచేవారు. రీజన్ ఏంటంటే దీని డార్క్ కలర్డ్ స్టోన్ స్ట్రక్చర్. చాలా కాలం పాటు ఇది ఒక ల్యాండ్ మార్క్ గా ఉండేది. సో కొనార్క్ టెంపుల్ ఇది ఒక ప్రదేశం మాత్రమే కాదు, ఒక టైమ్లెస్ జర్నీ. సో విత్ దిస్ మనం ఇప్పుడు చరిత్ర, పురాణాలు, శిల్పకళలు, మిస్టరీస్ గురించి మాట్లాడుకుంటాం. సో వెల్కమ్ టు కొనార్క్, ద సన్స్ ఎటర్నల్ హోమ్. ఒక అద్భుతమైన కన్స్ట్రక్షన్ వెనుక ఎప్పుడూ ఒక గొప్ప కథ ఉంటుంది. కొనార్క్ సన్ టెంపుల్ వెనుక ఒక చరిత్ర, ఒక రాజకీయ నేపథ్యం, ఒక రాజు యొక్క గర్వం అండ్ ఒక జాతి యొక్క శక్తి దాగి ఉంది. 11th to 15th శతాబ్దం వరకు ఈస్టర్న్ గంగా డైనెస్టీ ఒడిశాని పాలించింది. వాళ్ళట్లా సూర్యదేవుణ్ణి ప్రధాన దేవుడిగా పూజించేవారు. కొనార్క్ సన్ టెంపుల్ ని నిర్మించింది ద కింగ్ నరసింహదేవ. ఆయనను కళింగ చక్రవర్తి అని కూడా పిలిచేవారు. బెంగాల్ మీద గెలిచి ఆయన విక్టరీని సూర్యదేవుడికి అంకితం చేశాడు. టెంపుల్ కన్స్ట్రక్షన్ టైమ్ లైన్ కి వస్తే 1244 నుండి 1255, అంటే 11 years టైం పట్టింది. థౌజండ్స్ ఆఫ్ స్కల్ప్టర్స్, ఆర్కిటెక్ట్స్, డాన్సర్స్, మ్యూజిషియన్స్, ఒక సివిలైజేషన్ మొత్తం ఈ నిర్మాణంలో పాల్గొన్నారు. బెంగాల్ పైన విజయం తర్వాత కింగ్ నరసింహదేవ తన శక్తి సమర్థతని ప్రదర్శించాలనుకున్నాడు. ఆయనకు సూర్యదేవుడు అంటే చాలా భక్తి. సో అందుకే కొనార్క్ టెంపుల్ ని ఒక విక్టరీ మోన్యుమెంట్ అండ్ స్పిరిచువల్ సెంటర్ గా నిర్మించాడు. లాక్స్ ఆఫ్ వర్కర్స్, ఆర్కిటెక్ట్స్ అందరూ ఈ వర్క్ లో భాగమయ్యారు. చీఫ్ ఆర్కిటెక్ట్ బీసు మహారాణా. ఒక సివిలైజేషన్ అంతా ఈ ఆర్కిటెక్చర్ లో మెర్జ్ అయిపోయింది. ప్రతి స్టోన్ లో ఒక ఎమోషన్, ప్రతి డిజైన్ లో ఒక థాట్ ప్రాసెస్. బెంగాల్ మీద విజయం తర్వాత నరసింహదేవ తన క్యాపబిలిటీని చూపించాలనుకున్నాడు. అందుకే కొనార్క్ ని ఒక విక్టరీ మోన్యుమెంట్ అండ్ స్పిరిచువల్ సెంటర్ గా ప్లాన్ చేశాడు. ఇది జస్ట్ ఒక టెంపుల్ కాదు, ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్, ఒక రాజు విజన్, ఒక సివిలైజేషన్ క్రియేటివిటీ. సో టెంపుల్ ఈస్ డెడికేటెడ్ టు సూర్య భగవాన్. సూర్యుడు అంటే ఎనర్జీ, హెల్త్, టైం సైకిల్ అండ్ లైఫ్ సోర్స్. కొనార్క్ లో ఇన్స్క్రిప్షన్స్ ద్వారా కన్స్ట్రక్షన్ కాలం, డోనర్స్, ఆర్టిస్ట్ గురించి తెలిసింది. 16వ శతాబ్దంలో పోర్చుగీస్ అండ్ యూరోపియన్ ట్రావెలర్స్ ఈ గుడి గురించి డాక్యుమెంటేషన్ చేశారు. హిస్టరీలో కొనార్క్ ఎప్పుడు ఒక స్పెషల్ ప్లేస్ ఆక్యుపై చేసింది. నాట్ జస్ట్ ఇన్ స్క్రిప్చర్స్ బట్ ఆల్సో ఇన్ ట్రావెలర్స్ మెమరీస్. ఇండియాలో ప్రతి టెంపుల్ ఒక హిస్టరీ, ఒక కల్చర్, ఒక సైన్స్ ని క్యారీ చేస్తుంది. అలాంటి ఒక మహా అద్భుతం కొనార్క్ సన్ టెంపుల్. కింగ్ నరసింహదేవ ఈస్టర్న్ గంగా డైనెస్టీలో నిర్మించారు. ఈ టెంపుల్ ని ఒక జైంట్ స్టోన్ చారియట్ రూపంలో డిజైన్ చేశారు. ఈ రథానికి 7 హార్సెస్ ఉన్నాయి. ఇవి 7 days ఆఫ్ ద వీక్ ని రిప్రజెంట్ చేస్తాయి. ఈ రథానికి 24 wheels ఉన్నాయి. ఇవి కేవలం డెకరేషన్ కోసం కాదు. 24 wheels అంటే 24 hours ఆఫ్ ద డే, 12 months into 2, 24 fortnights. ఇవన్నీ కలిపి ఒక టైం సైకిల్ ని రిప్రజెంట్ చేస్తాయి. ప్రతి వీల్ లో 8 spokes ఉంటాయి, అంటే 3 hours.
ఇలా క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఈ వీల్స్ కేవలం సింబాలిజం కాదు, ఇవి సన్ డయల్స్ కూడా. సన్లైట్ స్పోక్స్ మీద పడే విధానం చూసి మన యాన్సిస్టర్స్ టైం క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు. అంటే కొనార్క్ సన్ టెంపుల్ ఈజ్ నాట్ జస్ట్ ఎ టెంపుల్ ఆఫ్ వర్షిప్, ఇది ఒక టెంపుల్ ఆఫ్ సైన్స్, ఆస్ట్రానమీ అండ్ స్పిరిచువాలిటీ. అండ్ కమింగ్ టు 24 వీల్స్, వీటిని మార్నింగ్ వీల్స్, నూన్ వీల్స్, ఈవినింగ్ వీల్స్ అండ్ నైట్ వీల్స్. కమింగ్ టు మార్నింగ్ వీల్స్, ఇవి 1 to 6 ఈస్ట్ సైడ్ లో ఉన్న వీల్స్ ని మార్నింగ్ వీల్స్ అంటారు. ఈ వీల్స్ సన్ రైజ్ ని రిప్రజెంట్ చేస్తాయి. ఈ వీల్స్ కార్వింగ్స్ లో బర్డ్స్, లోటస్, మార్నింగ్ రిచువల్స్, డాన్సింగ్ గర్ల్స్ కనిపిస్తాయి. ఇవన్నీ ప్యూరిటీ, యూత్, ఫ్రెష్ బిగినింగ్స్ ని సింబలైజ్ చేస్తాయి. అండ్ కమింగ్ టు నూన్ వీల్స్, ఇవి 7 to 12 సౌత్ సైడ్ లోని వీల్స్ ని నూన్ వీల్స్ అంటారు. ఇవి మిడ్ డే ఎనర్జీని రిప్రజెంట్ చేస్తాయి. ఈ వీల్స్ కార్వింగ్స్ లో బ్యారియర్స్, కింగ్స్, ఎలిఫెంట్స్ అండ్ హంటింగ్ సీన్స్ ఉంటాయి. ఈ నూన్ వీల్స్ ఏం సింబలైజ్ చేస్తాయంటే స్ట్రెంగ్త్, పవర్, కర్మ అండ్ రెస్పాన్సిబిలిటీస్. కమింగ్ టు ఈవినింగ్ వీల్స్, ఇవి 13th to 18th వెస్ట్ సైడ్ లోని వీల్స్ ని ఈవినింగ్ వీల్స్ అంటారు. ఈ వీల్స్ జీవితంలోని ఆనందం, రిలేషన్షిప్స్, సెలబ్రేషన్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. ఈ వీల్స్ లో కార్వింగ్స్ మ్యూజిషియన్స్, డాన్సర్స్, ఫ్యామిలీ లైఫ్ ని చూపిస్తాయి. ఈ వీల్స్ మనకి ఏం సింబలైజ్ చేస్తాయంటే జాయ్, ఆర్ట్ అండ్ ఫుల్ఫిల్మెంట్. కమింగ్ టు నైట్ వీల్స్, ఇవి 19th to 24 నార్త్ సైడ్ వీల్స్ ని నైట్ వీల్స్ అంటారు. ఇవి రెస్ట్, మిస్టరీ, స్పిరిచువల్ జర్నీని చూపిస్తాయి. ఈ వీల్స్ కార్వింగ్స్ లో సేజెస్ మెడిటేషన్ లో ఉండడం, యానిమల్స్ రెస్టింగ్ ఉంటాయి. ఈ వీల్స్ మనకి ఏం సింబలైజ్ చేస్తాయంటే మోక్ష, కాస్మిక్ బ్యాలెన్స్ అండ్ ఇన్నర్ పీస్. అండ్ కమింగ్ టు హిడెన్ సీక్రెట్స్ అండ్ మిస్టరీస్, ఈ టెంపుల్ కి చాలా మిస్టీరియస్ స్టోరీస్ ఉన్నాయి. టాప్ లో ఒక మ్యాగ్నెటిక్ స్టోన్ ఉండేది, అది సెయిలర్స్ నావిగేషన్ డిస్టర్బ్ చేసేదని చెప్తారు. కమింగ్ టు ఇన్కంప్లీట్ థియరీ, కొన్ని కార్వింగ్స్ పూర్తి కాలేదు, కన్స్ట్రక్షన్ సడన్ గా ఆగిపోయిందని భావిస్తారు. అండ్ కమింగ్ టు డిస్ట్రక్షన్ మిస్టరీ, సైక్లోన్, ఇన్వేడర్స్ ఆర్ న్యాచురల్ కొలాప్స్ వల్ల టెంపుల్ కూలిపోయిందని అంటారు. అండ్ కమింగ్ టు ఆస్ట్రానమీ నాలెడ్జ్, టెంపుల్ పర్ఫెక్ట్లీ సోలార్ అలైన్మెంట్ లో ఉంది. ఇది 13th centuryలోనే అడ్వాన్స్డ్ సైన్స్ ని చూపిస్తుంది. కమింగ్ టు సబ్మర్జ్డ్ పార్ట్స్, కొంత టెంపుల్ సముద్రంలో దాగి ఉండొచ్చని రీసెర్చర్స్ అనుకుంటున్నారు. ఈ మిస్టరీస్ ఇంకా అన్సాల్వ్డ్ గానే ఉన్నాయి. కొనార్క్ కి సంబంధించిన ఒక ప్రసిద్ధ కథ ధర్మపద స్టోరీ. ఒక చిన్న అబ్బాయి ధర్మపద టెంపుల్ టాప్ లో ఉన్న శిఖర కంప్లీట్ చేశాడు, కానీ ఆ తర్వాత తనను తను బలి ఇచ్చుకున్నాడని అందరూ చెప్తారు. ఫోక్ సాంగ్స్, ఒడియా లిటరేచర్, డాన్స్ ట్రెడిషన్స్ లో కొనార్క్ ఇంపార్టెన్స్ ఎక్కువ. కమింగ్ టు మోడర్న్ ఇంపార్టెన్స్, ఈ కొనార్క్ టెంపుల్ మన 10 రూపీస్ నోట్ మీద కూడా ఉంటుంది. ఇప్పుడు ఇది ఒడిస్సా టూరిజం సింబల్, అలాగే ఇండియన్ కల్చర్ లో కూడా ఇది ఒక ప్రైడ్ పాయింట్. కానీ ప్రిజర్వేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అగైన్ కమింగ్ టు ద టెంపుల్ ఓరియంటేషన్ పూర్తిగా ఈస్ట్ వెస్ట్ యాక్సిస్ లో ఉంది. అంటే మొదటి సూర్యకిరణం డైరెక్ట్ ఐడల్ మీదే పడుతుంది. కట్టడంలో ఉన్న శిల్పకళలు చాలా ఎక్స్ట్రాడినరీ. దేవతల ప్రతిమలు, జంతువులు లైక్ ఎలిఫెంట్స్ అండ్ లయన్స్, సంగీత వాద్యాలు వాయిస్తున్న కళాకారులు. సో ఇందాక చెప్పినట్టు ధర్మపద కదా, 1200 స్కల్ప్టర్స్ చాలా ఇయర్స్ కష్టపడ్డా టెంపుల్ టాప్ ని పూర్తి చేయలేకపోయారు. అప్పుడు ఒక 12 years అబ్బాయి ధర్మపద వచ్చి ఒక రాత్రిలోనే పూర్తి చేశాడు. ఈ కథ ఒడిశాలో ప్రతి ఒక్కరికి తెలుసు. 16వ శతాబ్దంలో టెంపుల్ చాలా భాగం నాశనమైంది. సో దీనికి రీజన్స్ చాలా రకాలుగా చెప్తారు. మొఘల్ ఇన్వేషన్స్, టెంపుల్ ఐడల్స్ ధ్వంసం చేయడం, న్యాచురల్ డిజాస్టర్ లైక్ సైక్లోన్స్ అండ్ సీ ఎరోషన్స్ అండ్ లాంగ్ నెగ్లెక్ట్. మెయిన్ గర్భగృహ కొలాప్స్ అయిందంట. అందులో సూర్య భగవాన్ విగ్రహం కూడా మాయమైపోయింది. కొనార్క్ సన్ టెంపుల్ అనేది కవులకు, రచయితలకు ప్రేరణ. ఒడియా భాషలో అనేక కవితలు, గేయాలు కొనార్క్ గురించి ఉన్నాయి. 1800లో బ్రిటిష్ ఆఫీసర్స్ ఫారెస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తూ కొనార్క్ శిథిలాలను కనుగొన్నారు. 1837 మేజర్ కిట్టో మొదటిసారి టెంపుల్ గురించి వివరాలు రాశారు. ఆ తర్వాత ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీన్ని రీస్టోరేషన్ చేయడం ప్రారంభించింది. 20వ శతాబ్దంలో కొన్ని భాగాలు శాండ్ తో ఫిల్ చేసి స్ట్రక్చర్ స్టెబిలైజ్ చేశారు. 1986 నుండి ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో కొనార్క్ డాన్స్ ఫెస్టివల్ జరుగుతుంది. కొనార్క్ సన్ టెంపుల్ బ్యాక్గ్రౌండ్ లో ఇది సెలబ్రేట్ చేస్తారంట. ఫెస్టివల్స్ లో క్లాసికల్ డాన్సెస్ కూడా చేస్తారు. సో దీంట్లో ఒడిస్సీ, భరతనాట్యం, కథక్, కూచిపూడి అండ్ మణిపురి. థౌజండ్స్ ఆఫ్ టూరిస్ట్ ఫ్రమ్ ఇండియా అండ్ అబ్రాడ్ అటెండ్ దిస్ ఫెస్టివల్. ఇది ఒక సెలబ్రేషన్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ హెరిటేజ్. ఒడియా పోయమ్స్ లో కొనార్క్ ని పద్మకేసరి మందిర్ అని పిలిచారు. ధర్మపద సాక్రిఫైస్ స్టోరీ ఇంకా జానపద గీతాల్లో వినిపిస్తుంది. ఒడిస్సా ఫోక్ సాంగ్స్,
డాన్సెస్, హార్వెస్ట్ ఫెస్టివల్స్ లో కూడా కొనాక్ సాంగ్స్ పాడతారు. మోడర్న్ రైటర్స్ అండ్ పోయిట్స్ కూడా కొనాక్ ని ఒక ఎటర్నల్ ఇన్స్పిరేషన్ గా వర్ణించారు. కొనాక్ సన్ టెంపుల్ ఒకప్పుడు సూర్యదేవుని మహిమను చూపించడానికి ఇది నిర్మించారు. కాలం దానిని శిథిలం చేసినా అది ఇంకా నిలిచి ఉంది. ఈ టెంపుల్ ద్వారా మనకి ఒక కళ, సంస్కృతి, ఆత్మ ఎప్పటికీ శాశ్వతం. కొనాక్ సన్ టెంపుల్ కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ఇది ఒక క్యాలెండరింగ్ స్టోన్, ఒక ఆస్ట్రోనామికల్ మెషిన్, ఒక స్పిరిచువల్ సెంటర్. 24 వీల్స్ మనకి చెప్పేది ఏంటంటే టైమ్ నెవర్ స్టాప్స్, లైఫ్ ఆల్వేస్ మూవ్స్ ఫార్వర్డ్. సో కొనాక్ స్టాండ్స్ as India's eternal symbol of art, science, spirituality. So with this our Konark Sun Temple's journey come to an end. So please don't forget to like, share and subscribe to my channel. Thank you for watching.